తెలంగాణలో రైతుల కష్టాలు తినడం లేదు. పంట మొదలుపెట్టినప్పటి నుంచి కోత వరకు అవే సమస్యలు వెంటాడుతున్నాయి. 2 నెలలుగా సరిపడా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పగలు క్యూ లైన్లలోనే కాలం గడిపేస్తున్నారు. అతి కష్టం మీద తమ వంతు వచ్చినా అధికారులు ఇచ్చేది మాత్రం ఒక్క బస్తానే కావడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని సంతోషంలో ఉన్న రైతులకు ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవడం లేదు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా యూరియా దొరకక రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడించినప్పటికీ కూడా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులలో కదలిక రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు ఎరువులు లభించక చేతికొచ్చిన పంటను పీకి పారేసి తమ నిరసనను తెలుపుతున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఉట్టితండాకు చెందిన బాలు నాయక్ అనే రైతు తన పత్తి చేనును దున్నేసి ప్రభుత్వంపై తన ఆవేదనను, అసహనాన్ని వ్యక్తపరిచారు. యూరియా కష్టాలు రైతులకు ఏ స్థాయిలో ఉన్నాయి? రైతులు ఆందోళన చెందడానికి గల కారణాలేంటి? ఆవేదనలో పత్తి చేను పీకిన రైతు పొలం నుంచి ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. యూరియా కష్టాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కండ్ల ముందే యూరియా లేక, బలం లేక పంట చతికిలబడడాన్ని ఆవేదన చెంది రైతులు తమ పంటలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పత్తి పంటను పీకేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఉట్టితండాలో చోటు చేసుకుంది. అసలు ఆ రైతు అంత ఆవేదన ఎందుకు చెందాడు? యూరియా కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఆ పత్తి పంట పీకడానికి గల కారణాలేంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసేద్దాం. నేతలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతన్న కష్టాలు మాత్రం మారడం లేదు. యూరియా కోసం అయితే ప్రతిరోజు అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం ఏబీ తండాకు చెందినటువంటి బాలు నాయక్ తన యొక్క పత్తి పంటను యూరియా కొరతతోటి ఎర్రబడి ఎండిపోతున్న దానిని చూసి ఆవేదన చెంది తన స్వస్థాలతోటే పత్తి పంటను పీకేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆ పంట చేనులో ఉన్నాము. ఈ పంట పూర్తిగా ఇక్కడ మొత్తం కూడా పీకేసిన పరిస్థితి. ఈ పంట మంచి కాయ ఏపుగా పెరిగిన దశకు వచ్చాక ఎర్రగా మారడంతో, ఆకులు ఎర్రగా మారడంతో ఈ యూరియా అందక నత్రజని లోపంతో తన పంట పూర్తిగా దెబ్బతింటుందంటూ తను ఆవేదన చెందడమే కాకుండా తన పంటను పూర్తిగా పీకి పారేసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా అటు మహబూబాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఇటు యూరియా కేవలం రైతుకు ఎకరానికి 1 బస్తా మాత్రమే ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతులకు సహజంగా యూరియా వేసి పంటలను ఏపుగా పెంచి బలంగా పత్తిని ఎక్కువగా తీయడం, లాభాల వాట పట్టడం అలవాటైంది. అయితే ప్రభుత్వాలు కొంత యూరియా సఫిషియెంట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేక యూరియా కొరత రావడం అయితే సహజంగా చెప్తున్నారు. ఇక్కడ స్థానిక అధికారులు, కలెక్టర్లు కూడా యూరియా కొరత ఉన్నప్పటికీ యూరియా అవసరం ఉన్న ప్రతి రైతుకైతే మేము అందిస్తున్నామని చెప్పేసి కలెక్టర్లు, ఎంఆర్ఓలు, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఆ క్షేత్రస్థాయిలో రైతులు మాత్రము అటు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న సమయంలో టైంకు యూరియా వేయకుండా మేము పనులు పక్కకు పెట్టి యూరియా కోసము అగచాట్లు పడుతూ అటు మండల కేంద్రాలలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కేంద్రాల వద్దకు తిరగాల్సిన పరిస్థితి, దుస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా మా బాధలు ఆ రాత్రి వేళల్లో తెల్లవారుజామునన్న యూరియా కోసము అటు మండల కేంద్రాలకు వెళ్ళి ఈ ఇబ్బందులు పడి క్యూ లైన్లలో ఉండి టోకెన్లు తీసుకొని, టోకెన్ వచ్చాక కూడా మీకు యూరియా లేదు, లోడ్ అయిపోయిందని చెప్పేసి చెప్పడంతో మరొక రోజు తిరగడము, ఇలా రోజుల తిరగబడి 2-3 రోజులు తిరిగితే ఎకరానికి 1 బస్తా మాత్రమే, అది కూడా 15 రోజులకు 1 బస్తా చొప్పున ఎకరానికి ఇస్తున్నారు. నెలకు 2 బస్తాలే ఇవ్వడంతో అయితే తీవ్ర ఇబ్బందులు గురయ్యాము. ఈ 1 నెల రోజుల పాటు తిరిగిన తర్వాత దొరకకపోవడంతో ఆవేదన చెంది పర్వతగిరికి 3 సార్లు వెళ్ళినా కూడా ఈ యొక్క రైతుకు యూరియా దొరకకపోవడంతో బాలు నాయక్ మనస్తాపంతో తన యొక్క పత్తి పంటను 30 గుంటలు పైగా సుమారు ఎకరం పంటను పీకినట్లు మనకు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైతు కూడా, మిగతా రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ప్రతి చోట కూడా వరంగల్లో, మహబూబాబాద్లో ఈ యొక్క రైతులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు కూడా చేస్తున్నారు. అటు అధికారులకు కనువిప్పు కలిగేలాగా రాస్తారోకాలు, ధర్నాలు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముందు కూడా వెళ్ళి ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తున్నప్పటికీ
ఉన్నప్పటికీ కూడా ఇటు యూరియా కొరత మాత్రం తీరడం లేదు. ఇటు సెప్టెంబర్ నెల రేపు ప్రారంభమవుతుంది. ఇప్పటికైనా రైతులకు సఫిషియెంట్గా యూరియా అందించాలని రైతులు అయితే అధికారులను మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది బాలునాయక్ ఆవేదనతో తన యొక్క యూరియా అందక తన పంట కండ్ల ముందే ఎర్రబడి ఎండిపోతుండడాన్ని జీర్ణించుకోలేక తన పత్తి పంటను పీకిన సిచ్యువేషన్ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రోజు రోజుకు యూరియా కష్టాలు పెరుగుతున్నాయి. రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేసే దుస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం ఉట్టితండాకు చెందినటువంటి బాలునాయక్ తన కళ్ళ ముందే ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట ఎరుపెక్కి ఎండిపోవడంతో ఆవేదనతో అటు యూరియా కోసము 3 రోజులు తిరిగి ఆవేదనతో ఇంటికి వచ్చి తన యొక్క పత్తి పంటను పీకేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతము మనం అతని పత్తి పంటలో ఉన్నాము. తన కుటుంబం మొత్తం కూడా వ్యవసాయ ఆధారితంగా బతుకుతుంది. 10 ఎకరాలు సాగు చేస్తున్నాడు. ఒకవైపు వరి, మరోవైపు పత్తి పంట సాగు చేస్తున్నాడు. కానీ పత్తికి అటు ఒకవైపు వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలో సమయానికి యూరియా అందకపోతే ఏ పంట అయినా ఎరుపెక్కి ఎండిపోతూ ఉంటుంది. తన కళ్ళ ముందు తన చేతులతో పండించిన పంట ఎండిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆవేదనతో తన పత్తి పంటను పీకేశాడు. ప్రస్తుతం మనతో ఆ రైతు ఉన్నాడు. అతని మాటల్లో విందాం. నిజానికి ఏం జరిగింది అతని మాటల్లో విందాం. బాలుగారు, ఏంటి మీరు పత్తి ఎందుకు పీకారు? ఎందుకు అంత ఆవేదన చెందారు? నెల రోజుల కానీ నేను యూరియా బస్తా కోసం దిగినా సార్. యూరియా బస్తా కోసం దిగితే ఒక బత్త దొరకలేదు. దొరకకపోతే అక్కడ బత్తాలు దొరుకుతలేవు, ఇక్కడ పొద్దున పోతే సాయంత్రం దాకా బత్తాలు లేవు. ఇంటికాడ మా ఊరు పొద్దున నువ్వేం పని చేస్తావు మా అని బత్తాలు లేదని వీళ్ళు తిట్టుడు. అక్కడ బత్తాలు దొరుకుతలేవు. అట్లా పోయి ఇట్లా వేసుకొని వచ్చేది టీఆర్ఎస్ పబ్లో. ఇప్పుడు ఒక బస్తా కూడా దొరుకుతలేదు. ఇది గోస ఇది అని నేను ఈ కోపంతో బీకిసిన సార్. అది అంటే ఎన్ని రోజులు అవుతుంది? అంటే మీకు ఎంత యూరియా అవసరం పడుతుంది? మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎంత ఇస్తున్నారు? ఒక బత్త 2 బత్తాలు అది ఎటు సరిపోతలేదు. అయితే నాకు దగ్గర 6-7 బస్తాలు 10 బత్తాలు పడుతుంది టిప్పుకు. అది ఇప్పుడు వ్యవసాయం పత్తి మన యూరియా లేక పత్తి అట్లనే అయిపోయింది. ఇక కోపంతో దీన్ని అన్ని చూడాలని ఇక నేనే కోపంతో పీకి పడింది. అంటే అధికారులకు ఏమన్నా చెప్పారా? ఎందుకు ఇంత ఆవేదన? ఎందుకంటే కళ్ళ ముందు ఇంత పత్తి పంట డబ్బులు పెట్టుబడి అయ్యింది కదా, మళ్ళీ మీకే నష్టం కదా, ఎందుకు చేశారు ఇట్లా మరి? అయితే ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇది ఇప్పుడు నేను తిరుగుడు ఎందుకు ఈ పత్తి పెట్టి మళ్ళీ ఇది చేసి ఉండదని ఇక మన మాయిజొన్నో ఇదో వేసుకుని ఇక బద్దామని ఎట్లా బిగేసిన సార్. అట్లా అంటే ఇంకో ఇప్పుడు ప్రభుత్వాలు ఈ నానో యూరియా కూడా అందుబాటులో ఉంచాము, మందు కొట్టచ్చు అని చెప్తున్నారు. అది కూడా ఉంది, కానీ రైతులకు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. అది ఉందని తెలుసా మీకు? తెలియదు సార్. నానో యూరియా తెలియదు. అంటే మీకు ఈ యూరియా వేయడం ఇదే అలవాటు, ఈ పండడం ఇదే ఇది మన 20 2 కలిపేస్తే కొద్దిగా చేను కూడా మన పెరుగుదల ఉంటుంది, కాపు మంచిగా వస్తుంది, పచ్చగా ఉంటుంది అని వేసుకుంటుంది. ఎకరానికి ఎంత తీస్తుంటారు పత్తి? ఎన్నిసార్లు ఏరుతారు? ఎన్ని క్వింటాలు పండుతుంది మీకు? ఇక పోయిన సంవత్సరం ఎకరానికి 12-10 క్వింటాలు వెళ్ళింది సార్. ఈ సంవత్సరం యూరియా దొరకక 2 క్వింటాలు కూడా గతిలేదు సార్. ఇప్పుడు అంటే అధికారులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పటికైనా మీకు ఏం కావాలనుకుంటున్నారా ప్రభుత్వం నుంచి? ఈ ప్రభుత్వం నుంచి ఏమన్నది యూరియా కోసం కదా సార్ తనలాడింది. అట్లా అది యూరియా కోసం యూరియా దొరికితే ఈ పాడి పత్తి చేను గీ మోపుండు. కానీ ఇప్పుడు యూరియా దొరకగానే కదా సార్ ఇది అంతా అట్లా ఎదగలేదు. అది మనం చూస్తున్నాము. మా యూరియా కోసమే ఈ ఆవేదనతోటే తన పంటను పీకేసుకున్నాం అంటున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారి మాటల్లో కూడా విందాము. ఇంత ఆవేదన చెందడానికి కారణం అయితే యూరియానే అని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, అరగాలం కష్టపడి మీరు పండించిన పంట ఎందుకు పీక్కున్నారు? ఇక చిన్నప్పటి నుంచి గోస చేసినాం సార్. ఇప్పుడు పీకాలని మాకు బలిపో సార్. అయితే రోజు ఇప్పుడు నెల కాంచి తిరుగుతాడు. తిరిగితే రోజు పోతున్నావు, నువ్వు రోజు వస్తున్నావు. 1 బస్తా 4 బస్తా వాళ్ళు 1 బస్తా 2 బస్తా అయితే మాకు సరిపోదు. ఒక 10 బస్తాలు 12 బస్తాలు ఒక 5 బస్తాలు ఇచ్చినా కూడా మాకు సరిపోతుంది 10 ఎకరాలకు. అయితే నువ్వు రోజు పోతున్నావు, బస్తాలు తెత్తలేవు, నువ్వు ఏంది ఈ పని అంతా గోరుతో లేకపోతుంది, గుండుకతో లేకపోతుంది, ఈ ఏంది అని మేము ఆయనకు తిడుతున్నాం. అయితే యూరియాతో దొరకలేదు, నేనేం చేయాలి, నాకేం చావగొడతారా ఏందని మా ఆయన తిడతాడు. అయితే నేనేం చేయాలి, ఈ యూరియా
దొరకతలేదు. ఈ చేను ఉండి ఏం లాభం, ఉన్నలే ఏం లాభం, గింతే ఉన్నది, ఇది లేస్తలేదు, ఏం లేదు. యూరియా వేసినప్పుడు 20 వేసినప్పుడు చేను మంచిగా ఉండేది, మంచిగా గుబురు ఉండేది. ఇప్పుడు అయితే ఈ చేను గింతే ఉన్నది, ఇది ఉండి ఏం లాభం, నేను మొత్తం పీకేస్తామని పీకుతాను సార్. అయితే నేనేం చెప్తాను, వద్దు అని అంటే నాకు అసలే వద్దు, ఈ చేను ఏం కాస్తలేదు, ఏం లేదు. యూరియా వేసినప్పుడు మంచిగా ఉన్నది, ఇప్పుడు మంచిగా లేదు చేను, ఇప్పుడు ఏంది గోస. అప్పుడైతే మంచిగా నిరుడు పోయి వేసుకొని వచ్చుడు, ఈ సంవత్సరం గిట్ల ఏం గోస వచ్చిందని మా ఆయన వచ్చి కోపంతో నిన్న పీకేసినాం సార్. ఈ బాధతోటి ఈ బాధ తట్టుకోలేక పీకేసినాం సార్ మాకు. అయితే ఇక నిన్నటి నుంచి ఏడుస్తున్నాం, ఈ గోస చేస్తున్నాం. అయితే ఇక వాళ్ళు వచ్చి ఎందుకు చేస్తాండ్రు ఈ యూరియా కోసమే మీరు బాధపడతారని మాకు అందరూ మీ సుంటోళ్ళు సమాధానం చెప్తాండ్రు. ఈ బాధ గురించి మేము పీకేసినాం సార్. బాధపడకుండా కష్టపడాలి కదా. ఈ మీరు పండించిన పంట మీ చేతులతో పీకేసరికి చేతుల నుంచి అయితే ఒక కాయకు చూసి ఏం చేయాలి, ఒక కాయకు ఏం చూసుకోవాలి. ఏదైనా మాగిజొన్నలో ఏదో వేసుకొని ఉంటాం. ఈ మాగిజొన్నలు ఉత్తగానే పండుతాయి కదా, మొక్కజొన్నలు వేస్తే యూరియా వేస్తేనే పండుతుంది, 2-3 సార్లు వేయాలి. ఇది ఏకున్నా కూడా ఇది మాగిజొన్నలు అయినా పండుతుంది, ఇది పీకుతామని ఇక పీకేసిండు సార్. అంటే ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారమ్మా మీరు? ప్రభుత్వం అయితే ఇక మాకు కూడా న్యాయం చేయాలి, మాకు కూడా ఇది చేయాలి, సాయం చేయాలి అని ఇక తలుచుకున్నాం. ఇక ఈ కోసమే మాకు కూడా సాయం చేయాలి, మాకు కూడా మంచిగా సహాయకరం చేయాలి అని ఇక మేము బాధపడ్డాం సార్. వారి అబ్బాయి కూడా ఉన్నారు, చెప్పండి అసలు అంటే మీ అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు, మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు, ఎందుకు పీకాల్సి వచ్చింది, అంత ఆవేదన ఎందుకు వచ్చింది? అంటే మా తండ్రి బాధ చూడలేక పీకాల్సిన అవసరం వచ్చింది సార్. అంటే గత ప్రభుత్వంలో మేము ఎలాంటి ఇబ్బంది పడలేదు సార్ ఊరియా గురించి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆటో అయినా వచ్చి వేసుకునేది సార్. కానీ ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది, నెల రోజులు తిరిగి ఒక్క ఊరియా బస్సు కూడా దొరుకుతాయి. సొసైటీలో పోయినా కూడా 1ో 2ో దొరుకుతున్నాయి. కానీ ఆడ లైన్లో మొత్తం నిలబడి అన్నం తినకుండా పోయే టైంకి మళ్ళీ పోయి సాయంత్రం వచ్చే పరిస్థితి వస్తాను సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు పండించిన పంట మీ చేతులతోటి అంత ఆవేదన ఎందుకంటే ఒక 2 రోజులు ఆ అధికారులకు చెప్పారా మీ బాధను? అధికారులు ఎవరు పట్టించుకోలేదు సార్ అసలు. అందుకనే ఇలాంటి పని చేస్తే అధికారులైనా స్పందన తెలుపుతారని ఇలా చేసినాం సార్. అధికారులు అంటే ఈ ప్రభుత్వం రాలేదు సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు రాలే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చింది సార్. ఎందుకు పీకారు అని అంటే సార్ మాకు సరిపడా యూరియా దొరకక పీకేసినామని చెప్పాను సార్. ఇప్పుడు అయితే రేపైనా ఎల్లుండి మీకు సరిపడా యూరియా తెప్పిస్తామని అధికారులు తెలిపారు. అమ్మ చెప్పండి, ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నారు? యూరియా నిజంగా అంత కష్టాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు మేము గత నెల రోజుల నుంచి మా పొద్దున్న ముఖం కడుక్కోకుండానే పోతాడు సార్, మళ్ళీ సాయంత్రం 6-7 అయ్యే వరకు వస్తాడు. మళ్ళీ మా అత్తమ్మ అంటది కదా, రోజంతా ఏం చేసినావు, మిగతా పనులైనా అవ్వదు కదా అంటే, అటు చేనికి యూరియా దొరకక ఇటు పని కాక నేనేం చేయాలి, నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు, మిమ్మల్ని సాదుడు ఈ పని చేసుడు ఇదంతా నా వల్ల కాదు, నేను చచ్చిపోతా అంటే చచ్చిపోతా అని నిన్న వచ్చిండు సార్. ఇక మొత్తం పీకేసిండు. ఇక నార్మల్గా చెప్తే ఎవరు వినరు కదా సార్, కనీసం ఇట్లా అయినా చేస్తే కనీసం చూసే వాళ్ళకైనా బాధ కలిగైనా మా గురించి ఆలోచిస్తారని ఈ పని చేసినాం సార్. దీనికి మళ్ళీ పుకార్లు వస్తున్నాయి సార్. మేము మా బాధ మా ఆవేదనతోటి పీకితే వాళ్ళు తోట పెట్టుకోవడానికి పీకిళ్ళు, వేరే పంట వేసుకోవడానికి పీకిండ్లు, వాటికి 50 కాయలు ఉన్నాయి, 60 కాయలు ఉన్నాయి, 100 కాయలు ఉన్నాయి అంటున్నారు సార్. 50-60 కాయలు ఉంటే మేము ఎందుకు పీకుతాం సార్? మాకంతా వేరే దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి దీంట్లో పెట్టి మళ్ళీ దీన్ని పీకి నష్టం చేసుకొని ఇంకో పంట పెట్టి దాన్ని పీక్కొని మాకేమైనా లాభం వస్తుంది దీనికి? ఈ యూరియా కష్టాలతోటి మీ ఇంట్లో గొడవలు కూడా అవుతున్నాయి? గొడవలు అవుతున్నాయి సార్. రోజు గత నెల రోజుల నుంచి రోజు గొడవని. ఇక మా వెళ్ళిపోతాడు, ఇక రోజంతా మా అత్తమ్మ తిడుతుంది. ఇక సాయంత్రం వచ్చేసరికి మాకు కడుపు నిండా అన్నం తినాలంటే కూడా లేదు సార్ టైం. ఇదే గొడవ. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారని చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పేది ఏం లేదు సార్, రైతుల గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాలి సార్. అది ఏ ఆఫీసర్ అయినా కావచ్చు, కేంద్రం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్. యూరియా అనేదైనా ఏదైనా మళ్ళీ వాళ్ళకు అందుబాటులో వచ్చేటట్టు చేయాలి సార్. ఇంకోసారి రైతులు ఇబ్బంది పడకూడదు. ఏ పరిస్థితికైనా, యూరియాకైనా సరే, ఏ వస్తువులకైనా సరే, ఏ విషయానికైనా సరే ఆఫీసర్లు ఎలా ఉన్నది, ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నదని ఒక నిమిషం చేసేదే వాళ్ళ కోసం కదా సార్. కనీసం వచ్చి వాళ్ళు చూడాలి బాధ ఎట్లున్నది, అసలు ఏం పరిస్థితి ఉన్నదని. ఓట్లప్పుడు వచ్చి మిగతా అప్పుడు రాకుండా ఉంటే
ఎవరికి అవసరం సార్ వాళ్ళు గెలిచి? అలాగే కదా సార్, పంట పెడితే ఇంకోసారి పెట్టుకుంటాం, కానీ మమ్మల్ని అందరినీ సాదుకునేదే మా మామయ్య. ఇక మా ఇంటి పెద్ద మనిషే పోతే ఇక మేము బతికేందుకు? అదే దీని గురించే మేము మాకు న్యాయం జరగాలి సార్. మా లాంటి రైతులు ఎందరో కష్టపడుతున్నారు, ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా లైన్లో నిలబడి కొట్టుకొని చచ్చిపోయి ఆ ఎండల వాళ్ళ కష్టాల గురించి కూడా ఆలోచించాలి సార్. అది మనం చూస్తున్నాము. రైతులైతే ఎంతో ఆవేదన చెందుతున్నారు. మాకు పత్తి పంట పోయింది చూస్తున్నారు అందరు, కానీ మా ఇంటి పెద్ద దిక్కే పోతే మమ్మల్ని ఎవరు కాపాడుతాడు? మా కుటుంబాన్ని పోషించేదే మా మామయ్య అని వాళ్ళ కోడలు కావచ్చు, మా తండ్రి, మా భర్తే మమ్మల్ని కాపాడే వ్యక్తే ఆవేదన చెందుతూ రోజు నేనే చనిపోతాను అని అతను ఆవేదన చెందుతూ తన పంటను కాపాడుకునే స్థితి లేకనే ఈ పత్తి పంటను పీకాను తప్ప మాకేమో పైసలు వస్తాయని కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా గోసను అందరి రైతుల గోసగా చూసి ఇప్పటికైనా సకాలంలో యూరియా అందించాలి. రైతుల గురించి ఒక క్షణమైన ఆలోచించి సకాలంలో అన్ని ఎరువులు అందించాలని మాత్రము ప్రభుత్వాన్ని బాలునాయక్ కుటుంబం అయితే వేడుకుంటుంది. యూరియా దొరకక రైతులు అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈరోజు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఈ యొక్క బాలునాయక్ అనే వ్యక్తి తన యొక్క యూరియా అందడం లేదంటూ పత్తి పీకేసిన ఘటన స్థలంలో ఉన్నాము. పక్క చేనులో ఉన్నాం ప్రస్తుతం. అయితే నిజంగా రైతులకు యూరియా కష్టాలు ఉన్నాయా? యూరియా కష్టాలు ఉంటే ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఒక రైతు తన పత్తి చేనులో పక్క చేనులోనే మందు పిచికారీ చేస్తున్నాడు. వారి మాటల్లో విందాము. చెప్పండి, మీ పేరేంటి? మీరు ఏం పంట పండిస్తున్నారు? పత్తి వరి సార్. యూరియా అందుతుందా? ఇబ్బంది ఉందా నిజంగా? యూరియా కొద్దిగా కొరత ఉంది, అంత దొరకట్లేదు. ఏదో 5 రోజులకు ఒక్కసారి అట్లా వస్తుంది సార్, తక్కువ ఉంది. అది దయచేసి అధికారులు కొద్దిగా చొరవ చూపాలని తెలుపుతున్నా. వర్షాలు మంచిగా పడ్డాయి కదా ఈ సంవత్సరం, ఇబ్బంది ఉందా? వర్షాలు మంచిగానే పడ్డాయి సార్, ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. పత్తి పంటకు సహజంగా ఎకరానికి ఎంత యూరియా ఇస్తారు మీరు? సహజంగా అంటే 3 నుంచి 4 బస్తాలు పడతాయి అంతే, ఎక్కువ ఏం పడదు. ఏమైనా 20 ఏమైనా కలుపుకుంటే తక్కువ పడతాయి, ఇంకా 3 బస్తాలు పడతాయి సార్. సార్ ఎన్నిసార్లు వేస్తారు యూరియా? 3 సార్లు వేస్తాం సార్, మూడు దప్పాలుగా వేస్తాం. అదే అంటే మీరు ఇక్కడ యూరియా కోసం ఎక్కడి వరకు పోవాల్సి వస్తుంది? ఏడేడా తిరుగుతున్నారు మీరు? మేము పర్వతగిరి లేకపోతే కళ్యాణ సొసైటీ ఇక్కడ తిరుగుతాం సార్. అంటే పోయినప్పుడు ఎకరానికి ఎన్ని ఇస్తున్నాడు ఒక రైతుకు? ఒక రైతుకు 1 బస్తానే ఇస్తాం సార్, 1 బస్తానే ఇస్తాం. అదే టోకెన్ మీదనే టోకెన్ ఇస్తున్నారు సార్. అంటే ఎన్ని రోజులకు, అంటే నెలకు ఒకటి ఇస్తున్నారా, వారానికి ఒకటి ఇస్తున్నారా? వారానికి ఒకటి వస్తుంది. అంటే ప్రైవేట్ షాప్ వాళ్ళకి వచ్చినప్పుడు ఒక్కొక్క తీసుకుంటున్నాం సార్ అంతే. ప్రైవేట్ షాప్లో కొంటే ఎంత ఎక్కువ అవుతుంది మీకు? ప్రైవేట్లో అయితే 300 పడతాను సార్ బత్తా, ఇక్కడ అయితే 270 అంతే పడతాను సార్. అది మనం చూస్తున్నాము. మరి కొంతమంది అమ్మ చెప్పండి, ఏం పని చేస్తున్నారు ఈరోజు? మేము మందు కొడుతున్నాం సార్. ఓకే, ఏం పంట పండిస్తారమ్మా? పత్తి, వరి. ఓకే, వరి. ఎకరానికి యూరియా దొరుకుతుందమ్మా? ఇబ్బంది ఉందా? కొద్దిగా టైట్గా అవుతుంది సార్, దొరుకుతలేదు. వేసిల్లా ఇప్పుడు ఒకసారైనా మీరు? వేసినాం సార్. ఎన్నిసార్లు వేసిల్లు? 2 సార్లు వేసినాం. 2 సార్లు వేసిల్లు. అంటే తిరగాల్సి వస్తుందా మీరు? తిరగాల్సి వచ్చింది. ఓకే, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? పరదగిరి, కళ్యాణ. ఓకే, అంటే తిరిగినా దొరుకుతుందా? తిరిగినా ఇబ్బంది అవుతుందా? ఒక్కొక్కటి ఇస్తారు సార్ బస్తారు. అది మనం చూస్తున్నాము. పత్తి వరి పంట పండిస్తున్నాము. కొంత యూరియా కోసం అయితే తిరగాల్సి వస్తుంది. తిరిగిన 1-2 మాత్రమే దొరుకుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు అటు ఒకవైపు యూరియా వేసుకుంటూ మరోవైపు ఆ పత్తికి మందు కూడా పిచికారీ చేస్తున్నారు రైతులు. పత్తులు వర్షాలు సమృద్ధిగా కురవడంతో అయితే రైతులంతా కూడా వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. ఈ టైంలో రైతులకు యూరియా అవసరం ఉంటుంది, కానీ యూరియా సఫిషియెంట్గా అందించకపోవడంతో ఈ ఇబ్బంది ఉన్నదంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నానో యూరియాను వాడాలని చెప్తున్నారు. అయితే మీకు నానో యూరియా గురించి చెప్పారని ఎవరన్నా? చెప్పారు కానీ సార్ మేము తీసుకోలేదు సార్. దాని బదులు వేరే 20 అయినా లేకపోతే పొటాష్ బత్తాలు తీసుకుంటున్నాం, కానీ అది నానో యూరియా తీసుకోలేదు. అంటే అది కూడా మంచిదే అని చెప్తున్నారు కదా అధికారులు, శాస్త్రవేత్తలు. మీకు వాటి గురించి తెలుసా? తెలుసు, కానీ అది అలవాటు ఉన్నాం కదా సార్ ఇది యూరియా తోటి, కాకపోతే అది వాడకం చేయలేదు ఇంకా.
అదే మనం చూస్తున్నాము. నానో యూరియా గురించి చెప్తున్నారు అధికారులు, కానీ మాకు దాని మీద అవగాహన లేకపోవడంతో మేము వాడట్లేదు. కానీ మాకు సమయానికి కొంత యూరియా అందిస్తే మేము దశల వారీగా తగ్గించుకుంటాము. కానీ మాకు మాత్రం యూరియా అందించండి, మేము ఇప్పుడు పనులలో నిమగ్నమైన పరిస్థితి, ఇది పక్కకు పెట్టి ఆ యూరియా కోసం తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంత తొందరగా అందించండి అనేది మాత్రము రైతులు అధికారులను వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. యూరియా కొరతతో నా పంట ఎర్రబడడంతో పత్తి పీకేనంటూ రైతు ఆవేదనతో నిన్న సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో అయితే క్షేత్రస్థాయిలో పరిశీలనకు స్థానిక ఎంఆర్ఓ వ్యవసాయ శాఖ అధికారులు కూడా వచ్చారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే పత్తి రైతు పీకాడో ఆ పంట పొలాల వద్ద ఉన్నాం. ఈ పీకేసిన పత్తికి ఏపుగా పెరిగి కొంత కాయలు పూత కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎర్రబడిందంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. యూరియా అందకపోవడంతో నేను ఈ పని చేశానంటూ కూడా వీడియో తీసి మరి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అయితే అధికారులు కూడా స్థాయి పర్యటనకు వచ్చారు. ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉన్నారు. వారి మాటల్లో విందాం. ముందుగా ఎంఆర్ఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క సెల్ఫీ రైతు తన ఆవేదన యూరియా కొరత ఉందంటున్నాడు. మీ మండలంలో నిజంగా యూరియా కొరత ఉందా? ఈ రైతుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? యాక్చువల్గా ఈ బూక్య బాలు సన్ ఆఫ్ ఏమ్లా ఉట్టి తండ ఆమ్లెట్ ఆఫ్ ఏబీ తండ ఇది చింతనెక్కొండ శివారు కిందకి వస్తుంది. దాంట్లో ఏంటి అంటే నిన్న ఇవాళ మార్నింగ్ కొన్ని సోషల్ మీడియాలో అండ్ పత్రికలలో వచ్చిన దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్లీ ఇన్స్పెక్షన్ చేసి వాట్ ఈజ్ ఫ్యాక్ట్ తెలుసుకోండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము మార్నింగ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫీల్డ్ మీద వెరిఫై చేశాము, చుట్టుపక్కల రైతులను కూడా అడిగాము. యాక్చువల్గా ఈ ఏదైతే పత్తి మొక్కలను తీసేసిండో బూక్య బాలు అనే రైతుకు ఇక్కడ 5 ఎకరాల చిలక డ్రై ల్యాండ్ ఉన్నది. ఈ డ్రై ల్యాండ్లో మిగతా మొత్తం కూడా పత్తి కూడా ఏపుగానే పెరిగింది. ఈ పీకేసిన మొక్కలను కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు కూడా పరిశీలించిండ్రు. చేస్తే ఒక్కొక్క మొక్కకు 25 నుంచి 30 కాయలు పూత ఏపుగానే ఉన్నది. యాక్చువల్గా ఎందుకు ఇతను తీసేసిండు? నేల కూడా చూస్తే బ్లాక్ సాయిల్ చాలా నీట్గా ఉంది. వర్షాల వల్ల కూడా దీంట్లో ఎలాంటి ఇబ్బంది వచ్చే ఆస్కారం కూడా లేదు. ఇక్కడ వాతావరణం మనం పరిశీలిస్తే మరి పక్క రైతులను కూడా మాకు డౌట్ వచ్చి అడిగాము. పక్క రైతులను పిలిస్తే నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎవ్రీ ఇయర్ దాదాపుగా మిర్చి పంట 1 ఎకరం వేస్తారంట. ఆ ఎకరం వేయడం గురించి, ఒక మిర్చి పంట వేయడం గురించి ఈ 30 గుంటల నేలలో ఉన్న పత్తిని తీసేసిండ్లని చెప్పేసి పక్క రైతులు మాకు ఇప్పుడే సమాచారం ఇచ్చిండ్రు. దాన్ని కూడా మళ్ళీ అతన్ని కూడా రైతును కూడా అడుగుదామని మేము వెళ్తూ ఉన్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఇతనికి యూరియా కూడా 27వ తారీఖు రోజున ఫెర్టిలైజర్ షాపు నుంచి 4 బస్తాల యూరియా, 4 బస్తాల 2020 ఆయనకు సప్లై చేయడం జరిగింది. ఇక్కడ యూరియా కొరత వల్ల అయితే మాత్రం అయితే ఈ పంటనైతే తీసేయలేదు, అదైతే అవాస్తవం. సార్ అంటే రైతు మరి నిన్న ఆవేదన చెప్పాడు కదా, ఇంకా మిగతా మీరు చూసిన దాని ప్రకారం ఇంకా ఇక్కడ ఈ రైతుకే కాకుండా మిగతా రైతులకు సఫిషియెంట్ యూరియా అందుబాటులో ఉందా సార్? దాదాపుగా మనకేంటంటే వర్షాల ప్రభావం వల్ల యూరియా సప్లై అనేది కొంత ఆలస్యంగా వస్తున్న మాట మాత్రం వాస్తవం. వచ్చిన యూరియాను మేము కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కావచ్చు, నేనే తహసీల్దార్గా ఇప్పుడు మా సొసైటీలకు వచ్చినప్పుడు యూరియాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కార్డులను ఇష్యూ చేసినాం. ఇష్యూ చేసి కూడా ఒక్కొక్క రైతుకు ఉన్న పొలాలను బట్టేసి వాళ్ళకు ఒక్కొక్కరికి 2 బస్తాలు మళ్ళీ ఒక 15 రోజులకు మళ్ళీ సప్లై కావడంతో మళ్ళీ వాటిని కూడా అందిస్తున్నాం. త్వరలో కూడా మాకు నిన్న సమాచారం ఏంటిదంటే మనకు గౌరవ మంత్రి గారు కూడా చెప్పినట్టు 18,000 మెట్రిక్ టన్నులు మన రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఆల్రెడీ ఇప్పుడు మన జిల్లాకు కూడా అలాట్మెంట్ కూడా ఎనుమాముల నుంచి సమ్ గూడ్స్ ద్వారా లారీల ద్వారా వస్తుంది. విత్ ఇన్ 1 or 2 days లోపల మొత్తం సఫిషియంట్ ఇంకా మిగులు యూరియా కూడా మనకు సప్లై అయ్యే అవకాశం ఉన్నది. చూస్తున్నాము అగ్రికల్చర్ అధికారి కూడా ఉన్నారు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించారు, పంటకు సంబంధించి అంటే ఇప్పుడు చూడడానికి కాయలు ఆకు కనిపిస్తున్నప్పటికీ కూడా యూరియా నెసెసరీ ఉందంటారా? యాక్చువల్లీ ఇప్పుడు ఈ పంటను ఒక క్రాప్ను చూసినట్టయితే 25 నుంచి 30 బాల్స్ ఉన్నాయి అంటే సఫిషియెంట్ నైట్రోజన్ అందినట్టు. సఫిషియెంట్ నైట్రోజన్ అందితేనే ఈ బాల్ సైజ్ ఈ విధంగా వస్తుంది. అండ్ మొక్క కూడా స్టడీగా గట్టిగా ఉంది. ఏమాత్రం నత్రజని లోపం ఉన్నట్టయితే ఈ విధంగా ఉండదు మొక్క. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదంటే ఇక్కడ ఈ ఫీల్డ్ మీద ఈ కలుపును చూసినట్టయితే ఆ రైతు దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది మా అంచనా ప్రకారం. అండ్ ఈ 5 ఎకరాల బిట్టు లోపల టోటల్గా ఓన్లీ 30 గుంటల బిట్టును మాత్రమే చెడగొట్టాడు. ఒకవేళ నత్రజని అందకపోతే అది కూడా చెడగొట్టాల్సిందే.
అది జరగలేదు. అండ్ ఇంకోటి ఏంటిదంటే పర్వతగిరి మండల వ్యాప్తంగా కూడా మార్క్ఫెడ్ ద్వారా సఫిషియంట్ యూరియా పంపించడం జరిగింది. ఈవెన్ ప్రైవేట్ డీలర్స్ కూడా చాలా వరకు తీసుకొచ్చారు. చింతనెక్కొండలో ఎప్పుడు కూడా ప్రాబ్లం లేదు, ఏ రైతు కూడా యూరియాకి ఇబ్బంది పడలేదు ఇక్కడ. అది మా అబ్జర్వేషన్ అయితే. అంటే రైతు మాత్రం ఆవేదన చెందాడు, ఎర్రబడింది అని అన్నారు. ఆ ఎర్ర తెగులు లాంటిది ఏమన్నా కనిపించిందా సార్ మీకు? అంటే ఒక్క చెట్టు కాకుండా ఓవరాల్గా చూసినట్టయితే ఎక్కడా అది లేదండి. నేల కూడా మంచి బలమైన నేల, నల్లరేగడి నేల, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఆ రెడెనింగ్ సిమ్టమ్స్ కానీ కింద పడ్డట్టు కానీ ఏమీ అనిపించలేదండి. చాలా బాగుంది క్రాప్. అంటే ఏమన్నా రైతుతోటి మాట్లాడే ప్రయత్నం చేశారా సార్? ఇప్పుడు రైతుతో మాట్లాడదామంటే అతను అందుబాటులో రావట్లేదు. నేను వచ్చి ఉపయోగం ఏంటి ఏదో అంటున్నారట ఆయన. మరి ఎక్కడ ఉన్నాడు ఒకసారి వెళ్ళి కలుస్తాం మేము, ఎందుకంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి కాబట్టి. సార్ నేను జాయింట్ ఇన్స్పెక్షన్ కంపల్సరీ రైతును కలవాలి, మేము కలుస్తాము. అది మనం చూస్తున్నాము. రైతు ఎందుకు ఆవేదన చెందాడు, ఇంత మంచి పంటను ఇంత మంచి నేలలో ఎందుకు పీకాడు అనేది మాత్రం అంతుపట్టని ప్రశ్నగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ రైతు ఏదైనా ఆల్టర్నేటివ్ పంట కోసం పీకాడా, లేదంటే అతనికి నిజంగా ఈ యొక్క యూరియా కొరతనా అనేది మాత్రము అంచనా వేయడానికి స్వయంగా క్షేత్ర పరిశీలనకు వచ్చినప్పుడు ఆ రైతుకు యూరియా సఫిషియెంట్గానే వ్యవసాయ సహకార సంఘం ద్వారా అందించారు. మరో అవసరమైతే మళ్ళీ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. యూరియా కొరత లేదు, కానీ అతను ఏదన్నా వ్యక్తిగత కారణాలా లేదంటే ఆల్టర్నేటివ్ పంట కోసమా అనేది మేము క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రమే ఈ యొక్క 30 గుంటలను తీసి మిర్చి వేసే ఆలోచనలతో రైతు పీకాడనేది మిగతా రైతుల ద్వారా తెలుసుకున్నామంటున్నారు. అయితే రైతు అందుబాటులో లేడు, రైతు వర్షన్ కూడా కలిసి మేము మాట్లాడతామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.